అక్కడ ఎన్ని మంది అందరూ ఆర్టిస్టే ఇక్కడ యాకరెడ్డి ఆర్టిస్టే భవిత ఆర్టిస్టే ఆర్టిస్టే అందరికంటే పెద్ద ఆర్టిస్ట్ ఆరు ఆ గుంటూరు అతను స్వామి శ్రీకాంత్ అతను అసలు రూపం తర్వాత తెలిసిన ఒక ముస్లిం సమాధికం పూజ చేస్తాడంట అందుకే మా గుడి టార్గెట్ పెట్టాడు ఇంకోటి నేను మీకు అడిగాను కదా గుడి ఎలాగైనా కొడతాం అన్నాడు ఫస్ట్ వీడియోలో ఏంటన్నది ఆవిడ గుడి కింద ఉన్నది అన్న కరెక్ట్ నోట్ చేసుకో దాని తర్వాత గుడి కింద ఉన్నది గుడి కింద ఏంటి ఉన్నది మా నాన్న అమ్మ ఉన్నారు అన్నారు ఆ నాన్న అమ్మ ఎవరు శివుడు లేదు నాగరాజు నాగరాణి దాని తర్వాత ఒక రికార్డింగ్ ఉన్నది నా దగ్గర అంటే ఇంటర్వ్యూ ఆవిడ వైట్ సాడీ వేసుకొని వంజా రామశెట్టి ఎవరు ఆవిడకి వాళ్ళ అమ్మ చెప్పింది గత జన్మలు ఉండాలా పాములు వచ్చే శత్రువులేమో ఇవిడికి ఈ పొట్ట మీద ఈ పక్కన కొట్టారని చెప్పింది ఇది ఇప్పుడు 2024 జూలై ఆగస్టులో ఇంటర్వ్యూ అయింది 2025 లేట్ అయింది ఇక్కడ కొట్టారంట అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ దాకా ప్రతి ఆ వీడియోకి నా మైండ్లో కూర్చోబెడుతున్నాను దానివల్ల నేను ఫాల్ట్ తీయగలిసాను కదా దాని తర్వాత ఏం జరుగుతుందంటే సుహాస్ని ఒకటే అతను మాట్లాడాడు మారిపోయాడు దాని తర్వాత చాలా అసలు కాల్ బ్యాక్ పంపించాడు మాకు పంపించిందని ఒకటే నేను అడిగాను శ్రీకాంత్ నువ్వు 3 లక్షలు తీసుకో శ్రీకాంత్ చూడు నువ్వు ఎలాటోళ్ళు పట్టుకొని తెచ్చావో మొత్తం మా గుడి అంతా రోడ్డు మీద తెచ్చిస్తున్నారు వీళ్ళు గుళ్ళో ఉన్నది సమాధులు ఉన్నాయి రాజుగారి బట్టలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటున్నారని అదే ఏడ్ చేద్దాం సార్ అంటారు సార్ వాళ్ళు గుడి దగ్గర రారు ఇలా ఆగిపోతారు ఇలా అంత సీన్ లేదన్నారు ఎవరికి నేను ఏంటంటే నేను ఆ రోజు నుంచి ప్రతిరోజు తెల్లవారి సాయంకాలం ఎప్పుడు పడుకొని లెగిసినా ఎప్పుడు టైం దొరికినా గూగుల్లోనే ఒకటి కొడతాను ఏడు కొడతాను యూట్యూబ్లో భవితా స్నేక్ గారు ఏ కొత్త వీడియో వచ్చిందైనా భవితా స్నేక్ గారు కొట్టగానే ఏదో ఇప్పుడు రాదు ఇప్పుడు వచ్చి కానీ మా ఇంటర్వ్యూ మళ్ళీ ఇచ్చింది దాంట్లో ఒక్కొక్క వీడియో ఉన్నారు యాంకర్లో ఇప్పుడు నాకు తెలిసిన నిజం నేను వెయిట్ చేశాను ఎలాగ వెళ్తున్నా అప్రోచ్ అవ్వాలి ఎలాగ రావాలా ఈ లోగల ఇవన్నీ ఇలా కంటిన్యూ మాకు అటాకులు స్టార్ట్ అయ్యాయి ప్లస్ జరిగింది వీళ్ళ వల్ల మాకు గుళ్ళోని కొన్ని జనాలు రావడం స్టార్ట్ అయ్యారు రోజుకి అనకూడదు కానీ ఇప్పుడు బిజినెస్ లెక్కన ఉండమని చెప్పలేం ఇప్పుడు ఈ చూసారు కదా ఇంత ఈ అడవి ఇది పెద్ద ఇది యాక్చువల్గా వాళ్ళ దృష్టిలో ఇది అడవిలో గుడి కానీ ఏంటంటే ఇక్కడ డైలీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ముందు అంటే ఇప్పుడు భవిత మేడం వీళ్ళు రాకముందు ఇప్పుడు కొంచెం జనాలు రావడం స్టార్ట్ అయ్యారు వీడియోలు చూసి ఫేమస్ అయింది దేనికోసం ఫేమస్ అయింది ఇక్కడ ఏదో పాములు ఉన్నాయి భవిత చెప్పిన గుడి ఇదేనా అనేసి దాని తర్వాత లోకల్